వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 అదే ఆల్రెడీ డే 1 డే 2 అనేది పోస్ట్ చేశాను. ప్లే లిస్ట్ కింద ఉంటుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ మ్యాథ్స్ క్వశ్చన్స్ అని. ఆ ప్లే లిస్ట్కి వెళ్ళండి. ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేసిన, వాటిని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. చాలా ఇంపార్టెంట్. ఎన్టీపీసీకి అదర్ ఎగ్జామ్స్లోకి వస్తుంది, ఎస్ఎస్సిలోకి ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. తెలుగు మీడియం వాళ్ళకి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ ఏంది, a class of 30 students appeared in a test. The average of score of 12 students is 60 and that of test in 62. What is the average score of the class? ఇదేం లేదు, యావరేజ్ అనేది చాప్టర్ నుంచి, అదే సరాసరి అంటాం కదా, ఆ చాప్టర్ నుంచి వచ్చింది ఇది. యావరేజ్ అండ్ సమ్ బై టోటల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, ఆల్రెడీ మనకి యావరేజ్ ఇచ్చినాడు, తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చినాడు. ఫస్ట్ స్టెప్లో ది యావరేజ్ ఆఫ్ టూ స్టూడెంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అంటే యావరేజ్ ఇంటూ 12 ఇంటూ 60. నెక్స్ట్ దట్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది 62. రెస్ట్ అంటే ఆల్రెడీ 30 మెంబర్స్లో 12 మెంబర్స్ అయిపోయినాక రిమైనింగ్ 18 మెంబర్స్, వాళ్ళ 18 మెంబర్స్ యొక్క యావరేజ్ అంటే 62. అంటే ఇక్కడ 12 అంటే 60, 720, 18 60 11116. నెక్స్ట్ దీన్ని అన్నిటిని టోటల్ చేద్దాము. 720 ప్లస్ 1116 ఈజ్ ఈక్వల్ టు 1834 వస్తుంది. నెక్స్ట్ మనకి యావరేజ్ ఆఫ్ దిస్ క్లాస్ మొత్తం అనుకున్నాడు, అంటే 30 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ అనుకున్నాడు. యావరేజ్ ఆఫ్ ఈక్వల్ సమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే సమ్ ఎంత టోటల్ మొత్తం 1836 బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. క్లాస్లో ఎంతమంది ఇక్కడ 30 మెంబర్స్ ఉన్నారు, అంటే 1834 బై 30 వేస్తే క్యాన్సిలేషన్ చేస్తే 61 వస్తుంది, 61.2 వస్తుంది. ఓకే, ఇంకా ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎలాంటి జీకే క్వశ్చన్స్ కావాలంటే ఛానల్ ఫాలో అవుతూ డైలీ వీడియోస్ వస్తుంటాయి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అవుతాం. థ్యాంక్ యూ ఆల్.